అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంటి పెద్దే నా ఇల్లంతా గుల్ల అయింది అనే పరిస్థితి దాకా తీసుకొచ్చిన సందర్భాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం గత 10 ఏళ్ళుగా లేకపోతే 11 ఏళ్ళుగా ఈరోజు స్వరాష్ట్రంగా వెలుగుతుంది. 10 ఏళ్ల పాటు దేశంలోనే అగ్రగామి అంటూ కూడా చాలా అవార్డులు తీసుకుంది. దాంతోపాటుగా ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నటువంటి సందర్భం. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అప్పులమయం అయిపోయింది. కనీసం అప్పు కూడా ఉండట్లేదు. ఈరోజు ఢిల్లీ లాంటి ప్రదేశాలకు వెళ్తే కనీసం చెప్పుల దొంగలు చూస్తున్నారని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే కూడా ఈరోజు విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం. అసలు దీని మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయవేత్త బక్క జడ్సన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈరోజు తెలంగాణ పరువుని బజారు కీడుస్తున్నారా, లేకపోతే నిజమైన తెలంగాణ పరిస్థితి ఇలా ఉందా అనే అంశానికి సంబంధించి కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. రైట్. చూస్తున్నామన్న ఈరోజు మనం కొట్లాడి సాధించిన తెలంగాణ అని చెప్పేసి, మనం స్వరాష్ట్రంలో ఉన్నామని చెప్పేసి కూడా ఈరోజు చాలా గొప్పగా బతుకుతున్నామని చెప్పేసి అనుకునే లోపులోనే లేదా గుదిబండ టైప్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉందో, తెలంగాణలో అప్పు పుడతలేదు, నేను ఏం చేయమంటావు, ఆఖరికి నన్ను కోసుకొని తినే కాడికి వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళకి ఒక రోజు అటు ఇటు కాకుంటే ఇవాళకి 511 రోజులు, ఆల్మోస్ట్ 17 నెలలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నేను రోజులు లెక్క పెట్టుకుంటాను. మీరు రోజులు లెక్క పెడతారు? నేను రోజులు లెక్క పెట్టుకుంటాను. ఓకే. 511 509వ రోజు ఈ మాట మాట్లాడింది. తెలంగాణ ఆయనకు ఎందుకనంటే, ఆయనకు తెలంగాణ ఏర్పాటులో ఆయన భాగం లేదు. ఆయనకు నొప్పి తెలియదు. అప్పుడు ఆంధ్ర పాలకులతోని చెంచాగిరి లెక్క పనిచేసిండు. రెండవది, ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడ కార్యకర్తల లెక్క పనిచేసిన స్థాయి లేదు. డైరెక్ట్ వచ్చిండు, వర్కింగ్ ప్రెసిడెంట్, పీసీసీ ప్రెసిడెంట్, ఫ్రీగా చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఇక్కడ కూడా తెలియదు. గతంలో మంత్రుల అనుభవం ఉందా అంటే అనుభవం లేదు. ఉన్న అనుభవం ఏంటంటే ఆర్టీఎల్ వేయాలి, బ్లాక్మెయిల్ చేయాలి, పైసలు గుంజాలి. ఈ 2 దుకాణం తప్ప వేరే దుకాణం నడవలేదు. 2023 నవంబర్ 30వ తారీఖు ఎన్నిక అయిపోయింది. డిసెంబర్ 1వ తారీఖు రోజు నేను ప్రెస్ మీట్ పెట్టిన. 3వ తారీఖు కౌంటింగ్, 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఈయన దొంగ పనులు అన్నీ కూడా నేను ఫోటోలు, వీడియోస్ చూపించిన. ఓటుకు నోట్ల దొరికింది, పోలీసులు పట్టుకపోయేది, జైల్లో పెట్టింది, ఆ కట్టలతో నేను ఉన్నది, లెక్క పెట్టేది అన్నీ పెట్టిన. ఇసోంటోడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి ప్రమాదం అని చెప్పినాం. ఒక దీపాదాస్ నుంచి కూడా నాకు ఫోన్ చేసింది, నువ్వు ప్రెస్ మీట్ ఎట్లా పెడతావని. అప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉన్నా. అందరు కూడా ఆ రోజు అన్నారు. కానీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి నేను దొంగను, నన్ను దొంగను చూసినట్టు, నువ్వు దొంగవే, నువ్వు దొంగ లెక్క చూసుడేంది, నువ్వు ఒప్పుకున్నావు. ఇవాళ నన్ను చూస్తే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు, చెప్పులు ఎత్తుకపోతారు అనుకో, నన్ను అపాయింట్మెంట్ ఇస్తలేరు. అవును, కాదని మేము అన్నామా? కానీ ఇవన్నీ వాస్తవాలైనా ముఖ్యమంత్రి అనేటోడు నా కర్మానికో, నా తెలంగాణ దరిద్రానికో ఒక టర్మును ముఖ్యమంత్రి అయిపోయినావు. కానీ నువ్వు మేము దొంగలమన్నా దంగలమన్నా కానీ నువ్వు లేదు అట్లా కాదు, నేను నడిపిస్తా, నేను ముందుకు తీసుకుపోతా అని చెప్పి నువ్వు పథకాల పైన నువ్వు నీ పక్కన ఉన్న దోతోడు పైనతోడు ఇద్దరుగా సంతకాలు పెట్టిందిగా మేనిఫెస్టో మీద. ఇటొకటి సంతకం అటొక సంతకం పెట్టింది కదా మీరు గట్టి. ఆ రోజు తెలియదా మీకు తెలంగాణ అప్పులు ఉన్నదని? పైసలు ఎక్కడికి వెళ్ళి తెస్తామని తెలియదా? మాకు స్పష్టంగా తెలుసు. ఇవి కావు, ఇవి ఇయ్యలేరు అన్న బాధార్త తెలుసు. రైట్. ఇదే విషయానికి ఒక చిన్న ఇంటరప్ట్ అన్న. గతంలో కూడా ఈ మేనిఫెస్టో, కాంగ్రెస్ మేనిఫెస్టో చూసిన తర్వాత కొంతమంది మీలాంటి మేధావులు అయితేనేది, అలాంటి జర్నలిస్టులు అంతా కూడా ఒకసారి ప్రశ్నించారు, అసలు ఇదేంది, ఇది ఇంతగానో అమలుగా హామీ అంటున్నారు, అలివిగా హామీలు ఇస్తూ ఉన్నారు మీరు, దగ్గర 15,000 రైతు బంధుకే చాలా ఇబ్బంది అవుతున్న సందర్భంలో ఏమన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉంటుంది, సంపదను ఎలా సృష్టించాలో మాకు బాగా తెలుసు, మేము ఖచ్చితంగా సృష్టిస్తాం, మేము ఇస్తామని చెప్పేసి సందర్భంలో ఆ వీడియో కూడా చాలాసార్లు సోషల్ మీడియా తిరుగుతూ ఉంటుంది. మరి దాన్ని ఎట్లా చూడొచ్చు? ఎవడన్నాడు నేను ఇండేదే అంటే మాత్రం వాడు ఎవడన్నాడు అనొచ్చు అన్న. మొత్తం దొంగలు. ఒకటి ఏందనంటే, గత 10 సంవత్సరాలల్లా నేను ఎక్కడ కూడా ఒక సబ్జెక్ట్ పైన వీళ్ళు ఫైట్ చేయంగా నేను చూడలే. ఏ ఒక్క సబ్జెక్ట్ పైన గత ప్రభుత్వాల పైన పరిపాలన ఉన్నప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు చూడలే. వీళ్ళు ఇలా గనవాళ్ళే, బట్టి గనవాళ్ళే, పేర్లతో రేవంత్ రెడ్డి గనవాళ్ళే, ఉత్తమ్ కుమార్ రెడ్డి గనవాళ్ళే, ఎవరు గనవాళ్ళే, అందరు కూడా కంఫర్టబుల్గా ఉండే. ఇవాళ మేము అధికారం రాబోతుంది, మేము ఏదో చూపించాలి, మేము ఏదో చేసినాము, ఒక 6 పథకాలు తీసుకొచ్చి ఈ పథకాల వల్ల అన్న పథకాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి ఛాలెంజ్ చేసి చెప్పినది. ఛాలెంజ్ చేసి నేను పథకాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేది అని చెప్పేసి నేను చెప్పిన. అయినా కానీ వీళ్ళు
ర్యాష్గా దూసుకుపోయాను. మేము చేసిన ఏ ఒక్క సబ్జెక్ట్ కూడా ఎక్కడ కూడా మన పేరు రాకుండా జాగ్రత్త పడుకుంటా ఈ దొంగలు చేసుకుంటూ పోయారు. ఈరోజు ఎక్కడ కూడా కనవాళ్ళే. ఇవాళ వాళ్ళంతటా వాళ్ళే దిగజారి మాట్లాడుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చేసిందన్న. మేము దొంగరవాన్ని ఒప్పుకున్న తర్వాత నా తెలంగాణ ఏర్పాటు కోసం, నా తెలంగాణలో ఆంధ్ర పీరియడ్లో పథకాలు రాలేదని కాదు, నౌకలు రాలేదని కాదు, ఈరోజు కేవలం 2 స్లోగాన్లు: నా నిధులు, నా ఆత్మగౌరవం, నా స్వయం పాలన, నా అస్తిత్వం, అంతే. దీనికోసమే 1200 మంది పిల్లలు చచ్చిపోయారు, నౌకర్ల కోసం కాదు మై డియర్ రేవంత్ రెడ్డి గారు. దానికోసం ఆ త్యాగాల యొక్క నీకు విలువ నీకు తెలియదు కావచ్చు, ఎందుకంటే అందులో నువ్వు లేవు. చంపేటోళ్ళ దిక్కు నువ్వు ఉండే, ఆత్మహత్యలు ప్రోత్సహించేటోళ్ళ దిక్కు నువ్వు ఉండే, వాళ్ళ బ్యాగులు వాళ్ళ సంచులు మోసేది నువ్వు ఆ రోజులలో. కానీ మాకు తెలుసు ఆ నొప్పి ఏందో ఆ బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి మేము అందులో వాళ్ళతోని ఆ విలువ మాకు తెలుసు కాబట్టి ఇయాటికి మేము మా అస్తిత్వం పోగొట్టుకోవద్దు. మా తెలంగాణ నినాదాన్ని ఇంకా కొన్ని రోజులు ఒక దరిద్రుడు టైంలో ప్రతిసారి దరిద్రుడు వస్తాయి కదా, అట్లా దరిద్రుడు మాకు వచ్చిండు అని అనుకునే టైంలో ఈరోజు 4 కోట్ల మంది ప్రజాప్రతినిధిగా నువ్వు ఉంటావు. ప్రపంచానికి మొత్తం నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఏమైనా ఇంట్రడక్షన్ ఇస్తావు. ఐఎమ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ విచ్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఇండియా వేర్ 4 crores ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఐఎమ్ హెడింగ్ దట్ పీపుల్ అని చెప్పి నువ్వు చెప్పుకుంటావు కదా. నువ్వు ఢిల్లీ అక్కడ పోతేనే కానీ నీకు పిలిపించేది. ఈరోజు నేను దివాళి తీసిన, నా తెలంగాణ అప్పులు ఉంది, నా దొంగ లెక్క చూస్తున్నా అంటే నువ్వు దొంగవని నువ్వు అనుకుంటున్నావు అని నాకేం ఇబ్బంది లేదు, నువ్వు అనుకో. కానీ నువ్వు నన్ను ఎందుకు బదనాం చేస్తున్నావు? నా త్యాగాలను ఎందుకు నువ్వు అవమానంగా చూపెడుతున్నావు జనానికి? ఇవాళ నీ చాదగాంతనంని నువ్వు నా ప్రభుత్వ ఉద్యోగాల మీద ఎందుకు రుద్దుతున్నావు? నువ్వు జీతం తీసుకుంటావా? నీకు ఇంకా పథకాలు కావాలన్నా మరి వాళ్ళ పథకాలు బంద్ చేయాలని చెప్పి ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేస్తావు. వాళ్ళగో ఉద్యోగులు జీతం పెంచమని అంటున్నారు, మన పథకాలు బీకి అని పబ్లిక్ లో బ్లాక్మెయిల్ చేస్తావు. అంటే ఈ ప్రజలకు ప్రభుత్వానికి లేకపోతే ప్రభుత్వ అధికారుల మధ్య కొంచెం గ్యాప్ పెంచే కార్యక్రమం ఇదంతా. బ్లాక్మెయిల్ చేస్తున్నా, గ్యాప్ అని అనొద్దు. బ్లాక్మెయిలరు వృత్తి, ఆయన వృత్తి ఏంది? ఈజ్ ఎ బ్లాక్మెయిలర్, అంతే. అబ్సల్యూట్లీ బ్లాక్మెయిలర్. అలా కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేసిండు, కార్యకర్తను బ్లాక్మెయిల్ చేసిండు, వ్యాపారవేత్తను బ్లాక్మెయిల్ చేసిండు, బిజినెస్ మ్యాన్లను బ్లాక్మెయిల్ చేసిండు. హైడ్రా కూడా బ్లాక్మెయిల్ అయినా. నువ్వు ఇస్తావా పంపాలనా, కూలగొట్టాలనా అని చెప్పి వాడు ఇల్లే అనుకో ముందో 3 కూలగొడుతుండు వాడిని భయపెట్టియనికి. నేను నిన్న అప్పచెరువు కాడిపోయినా, అప్పచెరువు వీడు ఉంటుంది ఆడ తోక శ్రీనివాసరెడ్డి అని ఉంటాడంట ఆయన షెడ్డు. ఆ అప్పచెరువు కాడ మొత్తం కూలిపోయినాయి. ఇవెందుకు గులగొట్టిండ్రు అనుకున్నా. ఆడ చెరువు ఉన్నది, చెరువు పక్కన తూము ఉంటుంది. తూము ఎందుకు? చెరువు కాపాడానికి తూము ఉంటుంది. తూము బంద్ చేసి కట్టగట్టి ఆ కట్టకెళ్ళి నీళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి అడి తీసుకుపోయాను. ఎందుకనంటే ఎందుకు ఇట్లకి ఆ నీళ్ళకి వెళ్ళిపోతున్న కాలువ పోయిట కాడ ప్రెస్టేజ్ అని భయపెట్టినకి వీని కూలగొట్టిండు. ఓకే, కూలగొట్టింది ఎందుకను? ప్రెస్టేజ్ అని భయపెట్టినకి ఇవి కూలగొట్టిండు. ప్రతి దగ్గర కూలినాయి అంతా అక్కడ పెద్ద బిల్డర్ ఎవడో కడుతుందని అర్థం. చిన్నవి కూలినాయంటే పెద్దోని భయపెట్టియనికి. అసలు చేసి నువ్వు మొత్తం కంప్లీట్ బ్లాక్మెయిల్ దందాలు నడిపినావు. నువ్వు హైడ్రా బ్లాక్మెయిల్ కోసమే పెట్టినావు. ఇవాళ పబ్లిక్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఒక ఉద్యోగాలు జీతాలు అడుగుతుండ్రు, వాళ్ళు కోరికలు కొడుతుండ్రు, మరి నేను కట్ చేసి అది ఇవ్వాల్సి వస్తుంది. ఇవ్వాలనా? నీకు జీతాలు ఇవ్వాలంటే వాళ్ళని కొయ్యాలనా? అమ్మమ్మ వాళ్ళని కోసి అయితే నాకు వద్దని చెప్పి వీళ్ళని, అమ్మో మాకు వాళ్ళతో పంచాయతీ వద్దని వీళ్ళని అంటే బ్లాక్మెయిలింగ్ ఇది. ఈరోజు అన్న ఏది ఏమైనా నా సింగిల్ పాయింట్, ఇవాళ నువ్వు 10 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నావు కదా, 10 years చీఫ్ మినిస్టర్ అంటున్నావు అన్నారా? విన్నారు కదా చాలాసార్లు. 10 years అన్నారు. 10 years చీఫ్ మినిస్టర్ అన్నాడు. 509 రోజులకి నీకు యాస్టక్ ఎందుకు వచ్చింది? ఈరోజు రెవెన్యూని ఎందుకు పెంచలేకపోతున్నాను అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు చీఫ్ సెక్రటరీ, నీకు ఏ ఇంటెలిజెన్స్ చెప్పింది? అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళతో నీ మీటింగ్ అవుతుందా? ఇంటెలిజెన్స్ నువ్వు ముఖాముఖి మాట్లాడుతున్నావా? వాళ్ళ దగ్గర నువ్వు ఏమైనా డైరెక్షన్ తీసుకుంటున్నావా? నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా, ఇట్లా మాట్లాడొద్దని చెప్పి వాళ్ళు చెప్తారు కదా తెల్లారి బ్రీఫింగ్. ఆ బ్రీఫింగ్లో నువ్వు వాళ్ళతో ఈ రోజున కూర్చున్నావా? ఈరోజు వాళ్ళతోని భేటీ అయినోడు కానీ వాళ్ళకు విలువిచ్చటం. ఈయన దగ్గర మళ్ళీ ఈ మొగన్ దగ్గర 10 శాఖలు పెట్టుకోండు. ఈయనకు నేను చెప్తున్నా కదా, ఒకవేళ నేనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉంటే ఈయనకు మంత్రి పదవి కూడా ఇవ్వాలనా లేదా అని ఆలోచన ఉండేటోని. ఈయన క్యారెక్టర్ అసలు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వాలన్నా జోక్ కాదు. నీ అనుభవం ఏంది బ్రదర్ అంట? నీ అనుభవం ఏంది? అరే నువ్వు ఒక దొంగకు టికెట్ ఇచ్చుడు ఏంది? ఏకంగా ముఖ్యమంత్రిని చేసిండు. ఇవాళ నేను దొంగలని చెప్పి నువ్వు సమాజంలో ఒప్పుకున్నావు. కాబట్టి 10 సంవత్సరాలు కాదన్న, 10 సంవత్సరాలు కాదు, 10 నెలలు కాదు, 10 వారాలు కాదు, 10 గంటలు కాదు, 10 నిమిషాలు కాదు, 10 సెకండ్లలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిపోవాలి.
అంత పెద్ద స్టేట్మెంట్ ఈరోజు ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఈరోజు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఇయ్యనటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిండు. ఎవరైనా గురువు ఇచ్చిండు 99 తర్వాత దొంగనని ఇయ్యలే, నా దగ్గర పైసలు లేవు, దివాలు తీసింది అండ్ రోషయ్య అయితే రోషయ్య గారికి సంబంధించిన కూడా సోషల్ మీడియా బాగా తిరుగుతా ఉంది. రోషయ్య గారు రుమాల చెప్పు తెప్పి మామూలుగా కొట్టలే ఆయనను, అర్థమైందా? సేమ్ ఆయన మోసగాడు, నువ్వేమో దొంగవు. ఈరోజు నేను బాధ దొంగను అని చెప్పేసి చెప్పుకున్న తర్వాత నాకు దొంగ ముఖ్యమంత్రి నాకు ఎందుకన్నా? నాకు దొంగ ముఖ్యమంత్రి నాకు ఎందుకు? నాకు మోసపూర్వమైన ముఖ్యమంత్రి ఎందుకు? మోసపు హామీలు చేసే ముఖ్యమంత్రి నాకెందుకు? బ్లాక్మెయిల్ చేసే ముఖ్యమంత్రి నాకెందుకు? నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ముఖ్యమంత్రి నాకెందుకు? నా 12 మంది విద్యార్థుల మరణాలను ఈరోజు ఏలెత్తి చూపించే ముఖ్యమంత్రి నాకెందుకు? వాళ్ళని గౌరవించిన ముఖ్యమంత్రి నాకెందుకు? నా 4 కోట్ల జనం గురించి ప్రపంచ దేశాల ముందు ఈరోజు చిలకనగా చేసే ముఖ్యమంత్రి నాకెందుకు? నువ్వు నా ఆత్మగౌరవం కాపాడినప్పుడు నాకు అవసరమా? నువ్వు ఈరోజు ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసే ముఖ్యమంత్రి నాకు అవసరమా? 4 కోట్ల నువ్వు పథకాలు ఇస్తా అన్న జనాన్ని నేను వాళ్ళని బ్లాక్మెయిల్ చేసిన ముఖ్యమంత్రి నాకు అవసరమా? ఈరోజు ఏ విధంగా నువ్వు అర్హుని చీఫ్ మినిస్టర్ చైర్లో కూర్చోనికి? ఈరోజు క్యాబినెట్ మంత్రులు మీరు మనుషులు కాదా? మీరు ఇటువంటి ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి అన్న మీరు దొంగ మంత్రులా? మీ దొంగ మంత్రులు కాకుండా మీ బుద్ధిమంత్ర మంత్రులు అయితే నువ్వు దొంగ ముఖ్యమంత్రి మాకు అవసరం లేదని మీరు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు పెడతలేరు? మీరు ఈరోజు మీ దగ్గర ఉన్న 65 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, మీరు ఈయన నాయకత్వాన్ని ఎందుకు ఒప్పుకుంటున్నారు? వెంటనే సిఎల్పి మీటింగ్ సమావేశం చేయాలని మీకు ఇన్ఛార్జ్కి ఎందుకు చెప్తలేరు? ఒక దొంగ ముఖ్యమంత్రి మీద కింద మేము పనిచేయలేము, ఈయన వెంటనే తొలగించాలని చెప్పి మీ ఎమ్మెల్యేలను ఎందుకు తిరగబడతలేరు? అంటే మీరు కూడా దొంగలని మీరు ఒప్పుకుంటున్నారా? మాకు దొంగ ముఖ్యమంత్రి కావాలని మీరు అంటున్నారా? ఏందన్నా ఇది? ఇంత వాగ్దాటి ఉంది కాబట్టి మిమ్మల్ని చట్టసభలకు రాణించలేకపోతున్నాయి కొన్ని పార్టీలు. ఏంది దొంగ ముఖ్యమంత్రి అని ఈరోజు ప్రశ్నించే దమ్ము ఆయన నాయకత్వం నమ్ముకుంటున్న వాళ్ళు మీరు కూడా దొంగలు అవుతారు. ఈరోజు మీరు దొంగలు కావద్దంటే, మీరు నిజంగా నీతిమంతులు లెక్క ఉండాలంటే, మీరు నిజాయితీ గల నాయకులు కావాలంటే, ఈరోజు మీకు ఓట్లేసిన ప్రజలు ఉంది, మేము నాయకులము కరెక్ట్కి ఓటేసినామని మీరు చెప్పాలనుకుంటే మిస్టర్ పొన్నం ప్రభాకర్, మిస్టర్ కోమారెడ్డి, మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇమీడియట్గా మీరు క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఈ మంత్రిని రాజీనామా చేయాలని మీరు డిమాండ్ పెట్టాలి. లేకుండా లేదు మాకు హెలికాప్టర్లు ఇస్తుండ్రు పెళ్లిళ్ళు పోనీకి, మా ఊరు పక్కనే ఉన్నా కానీ మాకు ఊరికి పోనీకి హెలికాప్టర్ ఇస్తుండు, మన పక్కన కూర్చోబెట్టుకుని అన్నం పెడుతుండు, తీసుకున్న దానిలో మాకు 10 పావులో ఇస్తుండు, మాకు బుగ్గ కార్లు ఇస్తుంటే అవి చాలు మాకు, మేము మళ్ళీ గెలిచేది లేదు సచ్చేది లేదు, మాకు దొంగో లంగో ఈయనతోనే ఉంటామని అంటే దొంగ ముఖ్యమంత్రి కింద దొంగ మంత్రులు లెక్క ఉండండి. వాస్తవం ప్రజలకు చెప్పాల్సింది. భరిస్తాం అలా మొన్నటికెళ్ళి నేను చాలా పెయిన్ఫుల్గా ఉన్నా. నేను యాజ్ ఏ ప్రజల తరపున నిలబడే వ్యక్తిగా ఒక యాక్టివిటీస్గా నేను అన్నా. కానీ చీఫ్ మినిస్టర్ అంటాడు ఎప్పుడు నేను దొంగ ఎప్పుడు అన్న పక్క రాష్ట్రానికి ఒక క్యాపిటల్ లేదు, ఒక అసెంబ్లీ బరాబర్ లేదు, ఒక ఇది లేదు, రాజకీయ సంచార జీవులు లెక్క టెంట్లు వేసుకొని ఏడబడితే ఆడ మీటింగ్లు పెట్టుకుంటారు. అట్లా మనం లేం కదా. నీకు అసెంబ్లీ ఉన్నది, నీకు స్ట్రక్చర్ ఉన్నది, నీకు పొలిటికల్ స్ట్రక్చర్ ఉన్నది, క్యాబినెట్ స్ట్రక్చర్ ఉన్నది, బిల్డింగ్ స్ట్రక్చర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది నీకు. అన్ని సకల సౌకర్యాలు అయితే తెలంగాణలో సకల సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు తిన్నది అరగక పనికి మాలిన మాటను మాట్లాడి నా ఆత్మగౌరవాన్ని ఈరోజు ప్రపంచం ముందు నువ్వు నిలబెట్టే స్థాయికి వచ్చినావంటే మేము ఎందుకు ఊకుంటామన్నా? నువ్వు అవసరమా మాకు అన్న? ఇందులో అన్కాంప్రమైజ్ స్టేట్మెంట్ నాది, అన్కాంప్రమైజ్ స్టేట్మెంటు, ఎటువంటి షరతులు లేని స్టేట్మెంట్. నువ్వు వెంటనే రాజీనామా చేయాలి. రైట్, మీరు అంటున్నారు కరెక్టే. ఒకవైపు రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ఒక కొత్తగా తీసుకున్నారన్న ఈ మధ్యలో చూసి ఉంటారు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు అయితే వాళ్ళందరూ అఫీషియల్ హ్యాండిల్స్లో కూడా మొత్తం రైజింగ్ తెలంగాణ ఒక కార్యక్రమం తీసుకున్నారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 144 సెక్షన్ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాంట్లో ఉంది, అమల్లో ఉంది. ఓవైపు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంది, మరోవైపు ముఖ్యమంత్రి గారి మాటలు అంటే ఆయన మాట్లాడినటువంటి విధానం మాది అప్పుడు రాష్ట్రం అప్పు పుడతలేదు అనే మాట ఎప్పుడైతే వస్తుందంటే ఇక ప్రపంచంలో మేము మొత్తం చేతులు ఎత్తేసినప్పుడు ఎవరైనా మాట్లాడే మాట అది. బట్ ఈరోజు రైజింగ్ తెలంగాణ, మేము తెలంగాణని ఇంకా రైజ్ చేస్తాము అని చెప్పేసి ఒక నినాదం ఎత్తుకున్నప్పుడు ఇట్లాంటి మాటల వల్ల దీని వెనుక ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, దీని వెనుక ఎలాంటి ఏమంటారు దానికి ఒక ప్రణాళికలు ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? అన్న నేను దొంగను అన్న తర్వాత రైజింగ్ అనేది వస్తుందా? అదే అంటున్నా. ఇది F-EDF తెలంగాణ, ఫిల్ అప్ ద బ్లాంక్స్ నువ్వు నింపుకోయి, అర్థమైందా? ఆ తెలంగాణ ఇప్పుడు
ఎఫ్ డాష్ 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 ఈడి అప్ తెలంగాణ అయిపోయింది అన్నది. అంటే ఈరోజు తెలంగాణ సంకనాకి చేసిన తెలంగాణ, రైజింగ్ తెలంగాణ కాదు, డౌన్ఫాల్ తెలంగాణ, 511 రోజులు. డౌన్ఫాల్ తెలంగాణ, డౌన్ఫాల్ తెలంగాణ, ఇగ్నోర్డ్ తెలంగాణ, బ్లాక్మెయిల్డ్ తెలంగాణ, అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఎ బ్లాక్మెయిలర్ లీడర్షిప్. ఇంకెక్కడదన్నా, ఇంకా రైజింగ్ ఎక్కడదన్నా అన్న. నీ ఛానల్లోనే నీకే నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఈ ముఖ్యమంత్రిని చూసి దావోస్లా ₹1 కూడా ఎవడు పెట్టుబడి పెట్టాలని ఛాలెంజ్ అని చెప్పిన. 40,000 కోట్ల అలా నేను ఇవాళ మాట పైన ఉంటున్నా. నీ ఫైనాన్స్ మినిస్టర్ వస్తాడా, ఇప్పుడున్న కొత్త బిల్లా రంగాల పాలన అన్నట్టు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రంగా అన్నట్టు, రంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. నీ రామకృష్ణారావు పంపుతావా, నీ జయేష్ రంజన్ పంపుతావా? నువ్వు చూపి. నేను అప్పుడు బాండ్ కాయిదాలు కూడా ఇచ్చిన. ఏది నువ్వు వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు పేపర్లు బయట పెట్టమని. నువ్వు ఎవరెవరితోని చేసుకున్నావు చూపి. ఎంఓయూలు ఎన్నిక ₹1 కూడా అడిగాడే. అరే మనకి అన్న, మనమే ఇన్ని చూసినాం. రైజింగ్ తెలంగాణలో భాగమే 40,000 కోట్లు దావోస్లో తెచ్చినాం. మొన్న పోయినప్పుడు అన్న సిగ్గుండాలే దొంగ. అరే నిన్ను చూసి ఢిల్లీ ఓడే రాణిస్తలేడు, నిన్ను చూస్తే చెప్పు దొంగ చూసినట్టు చూసినా నువ్వే అంటావు. అసలు వాడు అమెరికా వాడు, స్విట్జర్లాండ్ వాడు, ఇంగ్లాండ్ వాడు, లండన్ వాడు నీ ముఖం చూసి నేను ఆ మాత్రం గుర్తుపట్టాడా? వాడు ఆ మాత్రం గుర్తుపట్టడా? వాళ్ళ ఇంటెలిజెన్స్ అంత స్ట్రాంగ్ ఉంటుందా? అరే వాడు దొంగ గూగుల్లో కొడితే 2 నిమిషాలు వస్తుంది. నువ్వు ఓట్ల నోట్లతో రెడ్డాన్ని దొరికిన కట్ట, ఏసీబీ పోలీసులు గల్ల పట్టుకొని గుంజుకపోయే ఫోటోలు వస్తాయి. వీడు దొంగ ఏంటి, ఈడేంటి? అరే వీడిని చీఫ్ సోనియా గాంధీ కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి పోయి గివిని ముఖ్యమంత్రి చేసినాం ఏందని ఎంతమంది చేసినారు. ఎందుకంటే ఆమె వరల్డ్ ఫేమస్ లీడర్ కదా, చేయొచ్చు ఆమెకున్న పరిచయాలతోని. గూగుల్లో ఏమో గిట్ల చూపి పెడతానంటే నా కర్మకు వచ్చింది. ఆ కేసు వేణుగోపాల్ గారు మా రాహుల్ గాంధీ కలిసి చేసిండ్రు వీడిని అని ఎంతమంది చెప్పుకుందో అట్లా. అరే నువ్వు ఇప్పుడు అన్న కొత్తగా ఏం మనమేమి చెప్తలేము, మనం కొత్త నోటితోనే. నువ్వు చెప్పిన నోనికి నీకు లోను ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరా అన్నావు, ఏ బ్యాంకరు నేను రాణిస్తలేరా అంటున్నావు. నీకు ఇప్పుడు అక్కడ పెట్టుబడి ఎవరు పెట్టినంటే ఎవరు నమ్ముతారు నీకు? అన్న వీళ్ళు పెట్టుబడి పెట్టే నీకు పోలేదు. చంద్రబాబు నాయుడు ఏం పడిపోయినరు. మాకంటే చంద్రబాబు నాయుడు మంచోడు, చంద్రబాబు నాయుడు తెలియగలడు. ఈరోజు ఈయన స్థాయిన తెలంగాణ స్థాయిని దిగజారితే అక్కడ పెట్టుబడులన్నీ ఏపీకి పోవాలి. హైదరాబాద్లో 144 సెక్షన్ 20 రోజులు పెట్టిండ్రు. శాంతి భద్రత సూపర్ అని చెప్పి బిల్లే రాపించుకుంటావు. నువ్వు నేను ఆ స్టేట్మెంట్ అది కూడా ఇచ్చింది. శాంతి భద్రత నంబర్ 1 అయితే 144 సెక్షన్ ఎందుకు పెట్టినా పిల్ల మనిషి పెట్టినావా? ఎవడని అడిగిండా 144 సెక్షన్ హైదరాబాద్లో ఎందుకుండే? అదే సెక్రటేరియట్ పరిధిలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో 2 హైదరాబాద్ సికింద్రాబాద్ దగ్గర మొత్తం వాళ్ళ ఆర్డరే ఉంది. రెండిట్లో ఎందుకు పెట్టినావు నువ్వు? అసలు 144 సెక్షన్ అనేది శాంతి భద్రత పూర్తిగా విఘాతం కలిగితేనే పెట్టేది కదా. పెట్టిగా మరి శాంతి భద్రత సూపర్ అని ఎట్లా అంటావు నువ్వు? రైజింగ్ తెలంగాణ ఎట్లయితుంది? నీ క్యాపిటల్ సిటీలా, నీ రాజధానిలా శాంతి భద్రత లేనప్పుడు హౌ ఇస్ ఇట్ ఈస్ లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ కంట్రోల్ ఉన్నట్టు నువ్వు ఎట్లా చెప్పుకుంటావు? చెప్పన్నా. అది కూడా వాస్తవమే. ప్రజలు అడగాల్సిందే, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అడిగి తీరాల్సిందే ఇట్లాంటి క్వశ్చన్స్. అర్థమైందన్న. కాబట్టి ఈయన అన్ని శాఖలను చంపేసిండ్రు. ఈయన దగ్గర ఉన్న 10 శాఖలను చంపి బొంద పెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి. 34 సంవత్సరాల 35 సంవత్సరం ఇది. 34 సంవత్సరాలు ఏకైక పార్టీలో ఉన్నాను. నేను ఒక పార్టీ మారకుండా అటు ఇవాళ నేను పార్టీ మారి సస్పెండ్ అయ్యే సంవత్సరం గడిచినా నేను అటు ఇటు ఎటు పానం ఒప్పుకోక ఎటు చూడకుండా నేను సైలెంట్గా ఉన్నా. అదే ఐడియాలజీ ఇప్పుడు కూడా ఇంకా ఇంకే పార్టీలో అదే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నా నేను. ఐడియాలజీ నాది కాంగ్రెస్ ఇవాళ కూడా నాకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతోనే ఉన్నా. అర్థం. అరే ఎటువంటి కాంగ్రెస్ ఇంత అంత గొప్ప ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ ఇటువంటి వ్యక్తితోని మీరు ఏ విధంగా ఇటువంటి వ్యక్తి చేత 10 శాఖలు మీరు ఎట్లా పెట్టిన? హోంమంత్రి, మున్సిపల్, సోషల్ వెల్ఫేర్, హయ్యర్ ఎడ్యుకేషను, లోయర్ ఎడ్యుకేషను, మీడియం ఎడ్యుకేషను. నిజంగా నాకు చాలా డౌట్ ఉంటుంది. ఒక జాతీయ పార్టీలలో ఇన్ని దగ్గర 17 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేయనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఉందంటారు? నేనే చేస్తా 10. నాకంటే అర్హుడు ఎవరున్నారు? అంటే అంతగానం ఎందుకు నమ్మాల్సి వస్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? నేను చెప్తుంటావన్నా, ఇప్పుడు కూడా ఇవాళ వాళ్ళు ఛాన్స్ ఇస్తే 10 శాఖలు కాదు, ఉత్తమ్ బాగా చేయలేకపోతుండు, ఇరిగేషన్ నాకే కావాలి అవసరమైతే. R&B కోమరెడ్డి సరి చేయకపోతే నాకే కావాలి, పొన్నం చేయలేకపోతే నాకే కావాలి, అటవీ శాఖ నాకే కావాలి.
షెడ్యూల్ తెగలు నాకే కావాలి అన్న, ఇస్తే 33 శాఖలు నేనే చేస్తా అంటాడు అన్న. చెప్తున్నా కదా, నేనే చేస్తా, ఎవరు చేయలేదు, నా అంత తెలియగలడు ఎవరు లేడు అని చెప్పిండు అన్న. ఒక టైం వస్తుంది, పోయే కాలం వస్తుంది. ఆయన వాస్తవాలను, ఆయన ఏందో, ఆయన క్యారెక్టర్ మీరే అన్న నాతోని అన్న, ఒక క్యారెక్టర్ లేను నన్ను ఒక సందర్భం అంటే ముఖ్యమంత్రి అట్లా అనొచ్చా అని చెప్పేసి పల్లవి గారు నన్ను అడిగారు. ఇప్పుడు నేను అనలే, ఆయనే ఒప్పుకున్నాడు. అది లోపల ఎంతగానో దాచుకుంటాను అన్న, 3rd డిగ్రీ అన్న. నువ్వు రేవంత్ రెడ్డి అనేటోనికి నువ్వు ఇంటికి పిలిచి ఇంట్లోకి వెళ్ళి ఏ దొంగతనం చేయొద్దని మంచి ఎండిపల్లెంలో అన్నం పెట్టి బంగారు గ్లాసు పెట్టి ఇవన్నీ దొంగతనం చేయొద్దురా అని ఒక 10 లక్షలు చేతిలో పెట్టినా కానీ నువ్వు ఆ గ్లాసు ఆ కంచం ఎత్తుకపోతే నిద్రపోడు. అసోంటి ముఖ్యమంత్రి తెలంగాణకి ఈరోజు ఉన్నాడు అని ఆయననే ఒప్పుకున్నాడు. రైట్. అప్పు ఉడతలేదు ఢిల్లీలో అన్నారు. ఈరోజు ఇదే హెచ్వి భూములకు సంబంధించి 400 ఎకరాల భూములకు సంబంధించి 10,000 కోట్ల అప్పు తీసుకొచ్చారని చెప్పేసి ఒక ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించిన వార్తలైతే వచ్చినా మీరు చూసే ఉంటారు. మరి మామూలుగా వైపు కోర్టు అక్షింతలు వేస్తారు దీని జోలికి పోద్దని చెప్పేసి, బట్ ఈ మధ్యవర్తులతోటి ఒక 10,000 కోట్లు అప్పు తీసుకున్నారని చెప్పేసి ఒక వార్త బయటకు వస్తుంది. నిజమేనా అన్నది అన్న? లాస్ట్కి అవన్నీ ఆంధ్రలో ఇవన్నీ డైరెక్షన్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తుంది. ఓకే, ఎస్సీ భూములు మొత్తం నడిచేది చంద్రబాబు డైరెక్షన్. ఏది హైడ్రా, ఈయన రియల్ ఎస్టేట్, ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్ ఐడియా. ఓకే, ఇవి భూములు ఇది చేసి, కానీ మొత్తానికి అయితే బెనిఫిట్ అయితే ఎక్కువ శాతము 8 మంది అడ్వైజర్స్ ఉన్నారు ఈరోజు. ఏది తెలంగాణలో ఆంధ్ర అడ్వైజర్ చంద్రబాబు నాయుడు జీవోల ప్రకారం. అంతే. ఇక దొంగ పనులు అంటావైనా దీని ఇన్బాన్ నేచర్ కాబట్టి నా ఎన్ని దొంగ పనులు చేయాలనో ఎన్ని లంగ పనులు చేయాలనో అవి చేసుకుంటూ పోతారు. అదే వాడు ఆపలేడు. కాకపోతే ఈరోజు నీకు అన్న హైదరాబాద్ చూసి ఎవడు పెట్టాడు అన్న పైసలు? హైదరాబాద్ అనేది అన్న నా సింగరేణి గట్టిగా చూస్తే తెలంగాణ అప్పు వెళ్ళిపోతుంది. 10 లక్షల అప్పు కదా, ఇంకో 10 లక్షలు తెచ్చుకొని నేను చూసుకుంటా అంటది అన్న. అన్ని నిల్వలు ఉన్నాయి ఇక్కడ, వేరే అవసరం లే, ఒట్టి సింగరేణి నేను చూసుకుంటా బ్రదర్ అంటది. నువ్వు వేరే శాఖలు అవసరం లే, ఇంకా చాలా ఉన్నాయి. ఒక ఖనిజ మైనింగ్ గినింగ్ అంటలే, నేను ఓన్లీ సింగరేణి చెప్తున్నా. అర్థమైందానా? అంత మన ఇది ఉన్నటువంటి మనకు సహజ వనరులు అంత భగవంతుడు మనకి ఇచ్చినప్పుడు ఈరోజు నువ్వు చాతగాంతనం కాకుండా ఇంకేందండి చాతగాంతనము, నీ సోమరితనము. నేను ఎందుకు చేయాలి తెలంగాణకి? రాష్ట్రం నాది కాదు ఇది. ఈ రాష్ట్రం నేను ఏం చేసినా దొంగలు చూసినట్టే చూస్తుంది. నువ్వు పోయిన ప్రతి మనిషి అన్న మనసు లోపల అనుకో, వీడు కూడా సీఎం అయినా అని లోపల ప్రతి ఒక్కరు అనుకుంటాడు. పోయేటాడు పక్కన ఉండే సెక్యూరిటీ వాడు అనుకుంటాడు. పిల్లలు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ 99% గివిడ్ సీఎం అయింది అని ప్రతి ఒక్కరు అనుకుంటాడు అని ఆయనకు తెలుసు. కాబట్టి ఈరోజు నేను ఒకటే చెప్తున్నానా, ఇసోంటి చీఫ్ మినిస్టర్ నేను అనుకున్నా తెలంగాణ ఒక పెద్ద ఉద్యమం పుడుతుంది. ఎందుకంటే మనది ఎమోషనల్ కదా. మమ్మల్ని చూస్తే రూపాయి పుడతలేదు, మనం దొంగలను చూసినట్టు చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతుండ్రు అని అంటే నేను ఒక హ్యాష్ ట్యాగే నడుస్తుంది, రాజీనామా వెంటనే డిమాండ్ చేస్తారు కావచ్చు అని ఈరోజు అందరం అనుకున్నాం. కానీ ఏదేమైనప్పటికన్నా ఈరోజు ముఖ్యంగా క్యాబినెట్ సహచరులు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అయితే మీరు వెంటనే డిమాండ్ చేయాలి. ఇసోంటో నాకైతే సిగ్గవుతుంది అన్న. రైట్, మీరు చెప్పింది కూడా కరెక్టే అన్న. మామూలు ఒక ఇంపార్టెంట్ విషయానికి వద్దాం మనం. తెలంగాణ అప్పులు అనే అంశానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. 7 లక్షల కోట్ల ఒక మంత్రి చెప్పిండు. ఫస్ట్ 10 లక్షల కోట్ల నుంచి అది కాస్త 8 అయింది, అది కాస్త 7 అయింది, అది కాస్త దగ్గరకు వచ్చింది. కాగు లెక్కల ప్రకారం అయితే 4.5 లక్షల దాకా వచ్చింది. రైట్, వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసింది మేము 4 లక్షలు అప్పు చేసినాం, 10 ఏళ్ళ సంవత్సరానికి 40,000 కోట్ల లెక్క మేము తీసుకొని వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు ఒక క్లెయిమ్ చేసుకుంటున్న సందర్భం. బట్ ఈరోజు మీరు అన్న 511 రోజుగా ఈరోజుకు 2 లక్షలకు పైగా కోట్ల అప్పు అయితే అయింది తెలంగాణ రాష్ట్రానికి. అది మనకు అఫీషియల్గా మనకు కనపడుతున్నటువంటి అంశం. దేనికోసం అన్న? దీని మీద ఫైనాన్స్ మంత్రి మాట్లాడే బిల్లులు, కమిషన్లు, కాంట్రాక్టర్లు సెక్రటరియట్కి పోయి ధర్నా చేసిన పరిస్థితి. కమిషన్ల కోసం కమిషన్లు అడుగుతూ మేము ఇవ్వలేమని చెప్పేసి అప్పే ఉంటున్నప్పుడు 2 లక్షల కోట్ల అప్పు ఎట్లా ఉంటుందో అంటున్నా. నేను చెప్తున్నా కదా, వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు వాళ్ళు బిల్లులు ఇచ్చుకోవాలన్న, వాళ్ళకి ఎంత 10% ఇప్పుడు రింగ్ రోడ్డు కడుతుంది, పైసలు లేవు, అందాల పొడిలు పెడుతుండు 200 కోట్లు. రైతులకు 20 కోట్లతో నడుపుతున్నాం అని చెప్పేసి అంటారు. సరే అన్న, 20 కోట్లతో అయితే అదన్న మంచి సబ్జెక్ట్. సరే ఏమున్నా అందాల పోటీ పెడుతున్నాం, రూపాయే అవుతుంది అనుకున్నా, 10 రూపాయలే అయితే ఇవాళ అవసరమా?
నిన్న దివాళి తీసింది మనం చూసి రూపాయి ఇస్తలేరు అన్న టైంలో అందాల పోటీ నీకు అవసరమా నీకు? మొన్న ఇది ఒక నోటెల్లో కూడా పెట్టారు కానీ ఇది ఒక కాంక్లేవ్ కాంగ్రెస్ సంబంధించింది అది అవునవును అదే పెట్టారు కదా, బిలియనీర్స్ అందరూ అది వస్తున్నారు అది అని కూడా చెప్పేసి. అవసరమా? 420 కోట్లు అంట. అర్థమైందా? అది అవసరమా నీకు? మీరు ఎన్ని ట్రిప్పులు పోయినావు? దాదాపు ఇలా 43 సార్లు ఢిల్లీ పోయినా. అవసరమా నీకు? ఎకనామిక్ నాకు ఎప్పుడు పెద్ద అంగులు ఆరుబట్టలు ఓన్లీ ఎకనామిక్ క్లాస్ లో పోతా. అక్కడ పోతేనే జాకెట్లను వేసుకునే చెప్పులే ఉంటే అన్ని ఏమన్నా రబ్బర్ చెప్పులు వేసుకొని పోతుండా? ఏమైనా వ్యాగనార్ కార్లో తిరుగుతుండా? మమతా బెనర్జీ తిరిగినట్టు మమతా బెనర్జీ వ్యాగనార్ కార్లో తిరుగుతుండా? నీకు హెలికాప్టర్ కానీ మంత్రులు కూడా ఎమ్మెల్యే హెలికాప్టర్లు కావాలన్నా, పెళ్ళికి పోవాలన్నా, తద్దినానికి పోవాలన్నా, సాగు పోవాలన్నా, దినాలకు పోవాలన్నా, ఆ క్రూజర్లా షిప్పులల్లా మీ మామూలుగా ఉందా మీ దుకాణం? మామూలుగా లేదు కదా. కాబట్టి ఏది ఆగుతుంది మీది ఏది ఆగుతలేదు. జనానికి వచ్చేటప్పుడు జనానికి ఇస్తే వాళ్ళకి రానా? నిరుద్యోగులకు నౌకరు ఇవ్వాలి, కమిషన్ రాదు కదా. పేదలకు పదవులు ఇవ్వాలి, మన పథకాలు ఇవ్వాలి, కమిషన్ రాదు కదా. కమిషన్ దేనికి వస్తుంది? 4th రింగ్ రోడ్డు కడితే కమిషన్ వస్తుంది, బిల్డింగ్లు కడితే కమిషన్లు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే కమిషన్లు వస్తాయి, పోటీలు పెడితే అందాల పోటీలు పెడితే కమిషన్లు వస్తాయి. కమిషన్లు వచ్చేది ఏ పథకమైనా నాకు చెప్పు, మేము పైసలు పట్టుకొస్తాం, అప్పులు పట్టుకొస్తాం, మేము తీస్తాం, మేము చేస్తాం. లేదు కమిషన్ రావంటావా? మేము ఇయ్యం. ఉద్యోగుల దగ్గర జీతాలు వేస్తే కమిషన్ రావు, నీకు జీతం ఇయ్యాలి. అదే అంటున్నా. మీరేమో ఇట్లా చెప్తున్నారు, వాళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిందే మాది. అసలు ఈ పే స్కేల్ పక్కన పెడితే 40 వేరే డిమాండ్లు కూడా ఉన్నాయి, అవి కూడా కనీసం పట్టించుకోవట్లేదు. ఈరోజు ఏమన్నా అంటే నా దగ్గర పైసలు లేడు పోయి ఏమన్నా ఉంటే నన్ను కోసుకొని తినమని చెప్పేసి అని అక్కడికి వచ్చింది ముఖ్యమంత్రి. ఏం చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అన్న వాళ్ళకి ఇస్తే నాకు ఏం కమిషన్ రాదు కానీ ఎందుకు ఇవ్వాలి? నాకు మేఘా కృష్ణారెడ్డికి ఇస్తా, మేఘా కృష్ణారెడ్డికి ఇస్తా, పొంగిలేటికి ఇస్తా, ఇంకెవరికని ఇస్తా. నీకు ఇస్తే నేను ఇయ్య, నీకు నువ్వు నా కమిషన్ ఇయ్యవు, నేను నీకు ఇయ్యా, పబ్లిక్ కూడా నీకు ఇయ్యా అన్న డిసైడ్ అయిపోయారు. వీళ్ళు నాకు ఓటేసేది లేదు, రేపు నాకు డిపాజిట్ వచ్చేది లేదు, ఇక ఎందుకు ఇవ్వాలి? ఇచ్చేదో కాంట్రాక్టర్కు వ్యాపారస్తులకు ఇవ్వాలని కమిషన్. మరి ఎట్లా రేపు ఇట్నే కొనసాగితే 3.5 సంవత్సరాలు దాటాలి. ఈ 3.5 సంవత్సరాలలో మరి ఏం తెలంగాణ పరిస్థితి నిజంగా ఎట్లా ఏ స్థాయిలోకి దిగజారుతుంది అన్న? మన అందరు ఇలా ప్రతిపక్షాలు కూడా అనుకుంటుండొచ్చు రేపు వచ్చేది అధికారం మాకే, ఇంకో 3.5 ఏళ్ళు పడతామని. అన్న 519 రోజులకు ముఖ్యమంత్రి ఎత్తేసిండు, చేతులు హ్యాండ్స్ అప్ అనేసిండు, నాతో కాదని చెప్పేసిండు. ఈరోజు ఖచ్చితంగా ముఖ్యమంత్రి దిగాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ఈరోజు అన్న ఒకటి ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది ఒకటి ఉన్నది. ఫైనాన్స్ ఎమర్జెన్సీ చాలా డేంజర్. అది నేను అనుకుంటున్నా రాష్ట్రపతికి ఉత్తరం పెట్టాలని. తెలంగాణ వెంటనే ఎమర్జెన్సీ పెట్టే స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. అంతే కదన్న. ఈరోజు నాకు రూపాయి లేదు, రూపాయి బుడతలేదు, నాకు కోసుక తింటుండ్రు అని చెప్పేసి ఒక కమాండర్, ఒక రాజు అన్న తర్వాత ఇక అక్కడ ఆర్థిక ఎమర్జెన్సీ కాకుంటే ఏంది? అదే అంటున్నాను, నాకు అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లాంటి ఒక అద్భుతమైన నగరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో మొన్ననే ఈ మధ్య కాలంలో మద్యం ధరలు కూడా పెంచిండ్రు. ఈ మధ్య కాలంలో దానికి మళ్ళీ ఒకసారి పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక ఫ్రీ బస్ మాత్రమే ఒకటి అటో ఇటో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఒక ఎడ్యుకేషన్ అయితే ఏం లేదు. ఇప్పటివరకు ఏదైనా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఏం లేదు. అక్కడ చూస్తే 2 లక్షల కోట్లు అయితే అప్పు అయితే మన పేపర్లలో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మాట. ఈ 2 లక్షల కోట్లకు సంబంధించిన దాంట్లో ముఖ్యమంత్రి అంటున్న మాట ఏంది? తెచ్చిన అప్పులకు ఇంట్రెస్ట్లు కడుతున్నాము అంటాడు. అది కూడా నేను విన్నా, అది కూడా మీ దృష్టికి రావచ్చు అనుకుంటా. అప్పు తెచ్చి ఇంట్రెస్ట్ కట్టడం ఏంది అన్నా? మీకు ఈయన తెచ్చేటి అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి అన్న ఇన్కమ్ అనేది లేదనేది ఉండదు హైదరాబాద్. నీకు అన్ని అన్న జిఎస్టీ సగం అడిపోతే సగం ఇటు వస్తుంది. లైబ్రరీ చెస్ ఫండ్లు ఉంటుంది, మున్సిపల్ ఫండ్లు ఉంటుంది, అన్ని డబలే. ఇవాళ అన్ని డబలే కట్టినాం, కరెంటు బిల్లులు అన్ని డబలే. ఈరోజు ఏదైనా కానీ వాళ్ళు మాకు ఇంత కమిషన్ అందులో కమిషన్లు వచ్చే పెడుతున్నారా? పబ్లిక్ బాగు కోసం, పబ్లిక్ వెల్ఫేర్ కోసం ఏవి చేస్తారు? నా స్కూల్ డెవలప్మెంట్ లేవు, నా స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు, నా ప్రభుత్వ కాలేజీలో డెవలప్మెంట్ లేదు, ఇవాళ ఓపెన్ అయిన మెడికల్ కాలేజీలలో స్టాఫ్ లేదు ఈరోజు అని. ఒక్కసారి నువ్వు అయినావు పేదల మంత్రిపై అయినావు, ఒక్కసారి నువ్వు గాంధీ దవాఖాన పోయినావా నీ ముఖానికి? ఒక్కసారి ఉస్మానియా దవాఖాన పోయినావా? ఒక్కసారి నువ్వు వరంగల్ పోయినావు మెడికల్ హాస్పిటల్ ఏదో ఓపెన్కి, ఒక్కసారి అక్కడ ఎంజిఎం హాస్పిటల్ పోయి చూసినావా నీ ముఖానికి? నువ్వు ప్రజానాయకుని ఎట్లయితావు? ప్రజాప్రభుత్వం ఎట్లయితే, ప్రజాపాలన ఎట్లయితుంది? ఇది ఎట్లయితే ప్రజలతో అసలు టచ్ ఎక్కడిది? ఇది కూడా కరెక్ట్. అసలు నువ్వు వాళ్ళతోనే అసలు నీకు ఎక్కడ నువ్వు వాళ్ళతో ఎక్కడ పెన వేసుకున్నావు? నువ్వు నీకు వాళ్ళ సంబంధాలు ఉన్నాయా? ప్రజా దర్బార్ ఉందా? ప్రజలు వచ్చి నేను కలుస్తుండ్రా?
ఏడ నీకు ప్రజలతో నీకు ఏడ సంబంధం? పోనీ నీకు నీకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అన్న ఇవ్వాలా ఎప్పుడైనా నేను అన్ని మీడియా ఛానల్కి ఎప్పుడైనా చేస్తాను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోచుకుందని మీరు ఎక్కడ అనే అవసరం కూడా లేదు. ఇవాళ పేదరిక దిగువ స్థాయిలో ఉన్నది ఎవరంటే కాంగ్రెస్ కార్యకర్తలే. అన్ని పార్టీలలో వాళ్ళ కార్యకర్తల కోసం ఏదో పథకం చేసుకున్నారు, మంచిగా చూసుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎట్లున్నదని చెప్తున్నాను. ఫైనాన్షియల్గా ముఖ్యంగా ఇంట్లో విలువ లేదు, వానికి పార్టీల విలువ లేదు, సొసైటీల విలువ లేదు, జేబులో రూపాయి ఉండదు. ఇవాళ గ్రామంలో ఏదైనా పథకం ఇస్తే ఆ పథకం తీసుకుంటున్నట్టే బద్నామవుడు తప్ప ఇవాళ ఒరిజినల్గా ఎలిజిబుల్ క్యాండిడేట్ అన్నా. ఊర్లో బీదరిక మీ ఊర్లో చూసుకో, ఎక్కడ చూసుకో, కాంగ్రెస్ కార్యకర్త అంటే వానంత బీదోడు ఆ ఊర్లో ఎవడు ఉండడిగా. వాళ్ళని కూడా నువ్వు కలవవు. నువ్వు ఏమైనా నా టీడీపీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే కావాలి, నా టీడీపీకి వెళ్ళి వచ్చిన సీతా దయాకర్కి పోస్ట్ కావాలి, నా టీడీపీకి వెళ్ళి వచ్చిన వేం నరేంద్ర నా జైలు సహచరుడు, నా కష్టకాలంలో నేను దొంగతనం చేసి చెల్లపల్లి జైలు ఉన్నప్పుడు నా పక్కన ఉండి బట్టలు ఉతికినోడు నాకు కావాలి నాకు ఆయన. ఇవాళ వాళ్ళకి తప్ప ఎక్కడుందన్న విలువ? ఆంధ్రాలో ఇక్కడ పెళ్ళిళ్ళైనా నేను ఎవరిని పోను, ఆంధ్రాలో దేవినేని వాళ్ళ పెళ్ళైతే అక్కడనే పెళ్ళికి పోవాలి, అలా నా కథ నా కార్ఖానా దూరం నా కాన్వాయ్ చూపించాలి, నా హెలికాప్టర్లు చూపించాలి, నా బట్టలు చూపించాలి, నా చెప్పులు చూపించాలి. అక్కడ నువ్వు ఏడున్నావు ఆడ ఉన్నావు, నేను ఏమైనా చూసిన ఆవురబ్బాయి అని చెప్పిపోయి విజయవాడ పోయి నేను చూపించాలి అని ఒక అలా నేను చెప్పేటి మజాక్ కాదు. ఆయనతో ఒక 5-6 సార్లు ఆయన ఆలోచన అన్ని చిల్లరగా ఉంటాయి అన్న, చిల్లర మాటలు వస్తాయి. చిల్లరగాడు రేపు మన తెలంగాణలో ఏదైనా మన సీట్కి అయితే గౌరవం ఇద్దాం, ఆయన గౌరవం నన్ను ఇయ్యొద్దని ఆయనే చెప్పుకుండు. కానీ ఇక గౌరవం నేను ఇవ్వాలని అనుకున్నాను. మేధావి వర్గానికి సందిగ్ధమే, మా జర్నలిస్టులకు కూడా సందిగ్ధమే ఇప్పుడు. ఎందుకంటే దొంగ అనే విషయానికి సంబంధించిన దాని మీద ఒప్పుకున్నప్పుడు ఆయన ఒప్పుకున్నప్పుడు మీరేం చేస్తారు? ఈరోజు మేధావుల పద బాగా మేధావులు దీని మీద ఎందుకు విశ్లేషిస్తలేరు? యూజ్లెస్ ఫెలో దిస్ ఫెలో కోదండరామ్ గారు ఎడిపోయినాడు అన్నా. నేను వాడు వీడు అని బరబ్బర్ అని, ఎందుకంటే నా 1200 మంది విద్యార్థులు వాళ్ళ త్యాగాలను ఏలెత్తి చూపించినప్పుడు, వాళ్ళ త్యాగాల విలువలకి చూపించినప్పుడు, ఈ తెలంగాణ కోసం మేము చచ్చిపోయిందని చెప్పేసి వాళ్ళ ఆత్మలకు శోభిస్తున్నప్పుడు నేను బరబ్బర్ ఎవరినైనా అంటే ఏమన్నా అంట. నాకు లేని గౌరవము, నా త్యాగానికి లేని గౌరవము ఇలా నా తల్లి ఎక్కడుంది? ఈ 1200 మంది తల్లిదండ్రులు ఎక్కడున్నారు? వారి ఇంట్లో ఫోటోలు పెట్టుకొని దండలు పెట్టుకొని వాళ్ళు కూర్చుంటే నువ్వేడున్నావు, నువ్వు చేసిన త్యాగం ఏది? కాబట్టి అన్న ఇవన్నీ కూడా కౌంట్ అన్న. నిజంగా మనసు అయితే తరుక్కుపోతుంది. ఎందుకంటే ఇవన్నీ గొప్ప రాష్ట్రాన్ని చూసిన నేను, గొప్ప ఉద్యమాన్ని చూసిన, గొప్ప రాష్ట్రాన్ని చూసిన, బట్ సడన్ గా ఈ రోజు ఇదంతా ఏంది అన్న కాడికి వస్తుంది. అది నేను చెప్తున్నా కానీ ఈ ప్రభుత్వం బాధపడాల్సిన అంశం అమ్మా ఇది. ఈ ప్రభుత్వం నేను చెప్తున్నా కానీ ఇవాళ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు వచ్చి జడ్సన్ నీకు ఏది ఉన్నత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇష్టం, ఎమ్మెల్సీ ఇస్తానా, ఇట్లా పీకిట్లా పెడతా తీసుకోమని ఎందుకు చెప్పానన్నా? 1200 విద్యార్థుల త్యాగాల ముందు నాకు ఆ పదవి నాకు పెద్ద ఇంపార్టెంట్ కాదు. నాకు అది సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది, 100% సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది. అర్థమైందా? పదవుల కోసం మేము దిగజారిపోతామంటే దాని బతుకు కుక్క సాగు చచ్చుడు బెటర్. ఇంత మాట మాట్లాడిన తర్వాత రేపు ఏమైనా అభివృద్ధి పనులకు కానీ లేకపోతే ఏదైనా సంక్షేమ పథకానికి సంబంధం మేము ఇస్తున్నామని చెప్పేసి ఏదైనా మీటింగ్ పెడితే ఎట్లా జనం నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందా? ఓ వైపు ఏమో అసలు దొంగ లెక్క చూస్తున్నామని అంటే, రేపు పొద్దున మేము ఇంత చేసినాం అంత చేసినాం అని చెప్పేసి జనం నమ్ముతారా అన్న? చెప్తున్నా కానీ కోడంగల్లా నేను సెకండ్ టైం రిపీట్, పండరి గారి ఇంటర్వ్యూలో నేను రిపీట్, కోడంగల్లా నేను ఇంతకుముందు బీఆర్ఎస్ ఎవరు పెట్టద్దన్న, నేను రేవంత్ రెడ్డి ఇద్దరం పోటీ చేస్తామన్నా. నా దగ్గర రూపాయి లేదు, నామినేషన్ వేస్తా. ఓకే, బీఆర్ఎస్ పార్టీ ఎవరు పెట్టదు, క్యాండిడేట్ పెట్టద్దు. ఓకే, అర్థమైందా? ఎవరు పెట్టద్దు, ఏ పార్టీ పెట్టద్దు అన్న. డిపాజిట్ వస్తే నేను దేనికంటే దానికి ఉంటా. ఓపెన్ సవాల్. డిపాజిట్ వస్తే కోడంగల్లా ఈ పార్టీకి వెళ్ళి కాదు, ఆయన అనుకుంటుండొచ్చు తెలియగలడు మీద నెక్స్ట్ నేను బీజేపీకి పోతా. నువ్వు ఏ పార్టీకి పోతే ఆ పార్టీకి దరిద్రమే రమ్మి. నువ్వు ఏ పార్టీకి పోతే కర్మగాలు ఆయనతో బీఆర్ఎస్కి తెచ్చుకున్నా అనుకో, గోవింద గోవిందే. అర్థమైందా? ఆయన కూడా పార్టీ పాత కార్యకర్తే కదా ఆయన కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే చాలా వరకు ఎంతో మంది అక్కడ ట్రైన్ అయిన వాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు. అయితే ఏడబైనా ఈరోజు డిపాజిట్ రాకుండా అయిపోయింది. ఆయన అనుకుంటున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ బొందబెట్టి పోతున్నాను. నువ్వు బొందబెట్టుడు కాదు, నీవు బొందయ్యడు. రేపు చరిత్రహీనుడిగా అన్న ఇవాళ మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఏంటంటే దామోదర్ సంజీవయ్య ఎక్కడైనా ఆంధ్ర కర్నూలు చచ్చిపోయినా మనం పోయి దండేస్తాం. ఆయన పార్క్ అర్థమైందా? నీకు వైఎస్ రాజశేఖర రెడ్డి పులివెందుల అన్న జయంతి వర్ధంతికి దండేస్తాం మనం.
కాసు బ్రహ్మానందరెడ్డికి అవును. స్టేడియం పేరు మార్చినామన్నా మనం తెలంగాణ అవును, అవును, ఉంచినాం కదా. అవును. ఎన్టీఆర్ వర్ధంతి జయంతి పెద్ద దండేమా ఆ గౌరవం. కానీ రేపు తెలంగాణలో నీకు తిన టైము నీ వర్ధంతికి నీ జయంతికి ఎవరు దండ కూడా ఎవరు గుర్తుపెట్టుకో. అంత నీచ నికృష్టమైన ముఖ్యమంత్రిగా నువ్వు మిగిలి ఒక చరిత్రహీనుడిగా నువ్వు మిగిలిపోతావు. ఛాలెంజ్ చేస్తున్నా. ఇవన్నీ అంటున్నారన్న మీరు. అంటే ఆయనకి ఎందుకు తెలంగాణ మీద కోపమా, లేకపోతే సారీ ఏదైనా చేయాలనుకున్నా కూడా పరిపాలనకు సరిగా రాలేకపోవడమా, లేకపోతే అధికారులతోటి ఇక్కడ ఉన్నటువంటి సహచరుల మంత్రులతో సమన్వయ లోపమా, లేకపోతే ఆరగెన్సీయా? తెలంగాణ నాది కాదు, తెలంగాణ నాకే సంబంధం. అదేంటి తెలంగాణ తెలంగాణ నాది కానప్పుడు తెలంగాణ నాకే సంబంధం. నువ్వు చూడన్నా, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ముఖం చూసినప్పుడు చూడు, ఆయన హావభావాలు ఎట్టుంటాయి. చంద్రబాబు చూసినాడు చూడు, చంద్రబాబు చూడగానే ఆ కోడిపిల్ల తల్లికోడిని చూసి ఉరికినట్టు ఉరుకుతాడు. అర్థమైందా? వీళ్ళని చూసేటోడికేమో ఏది తోడేలు పులిని చూసినట్టు చూస్తాడు. అదే మీ హావభావాలు నేను బాగా అబ్జర్వ్ చేసిన, బాగా సంతోషంగా వెళ్ళిపోతాడు. మన విజయవాడ పెళ్లికి పోయేటప్పుడు ఆయన అక్కడ పోయి ఫుల్ ఉరికిండు, వాళ్ళ అవ్వగారింటి పోయినట్టు ఉరుకుతుండు. ఇక్కడికి లీకొనకి వెళ్ళి అటు పోరగాళ్ళు ఉరికినట్టు ఉరుకుతుండు అటు ఇటు. అట్లుంటుంది ఆయన కథ. ఆయన తెలంగాణ ఓన్ చేసుకుంటలేడు. నా చంద్రబాబు నాయుడిని ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టిండ్రు వీళ్ళు, నా టీడీపీ పార్టీని ఇక్కడికి వెళ్ళి ఎలగొట్టిండ్రు వీళ్ళు, నా వాళ్ళు ఇక్కడ కాకుండా. ఇవాటికి ఆయన బెస్ట్ ఫ్రెండ్ సీఎం రమేషే. అదేందన్నా ఎలగొట్టిండ్రు, నా వాళ్ళు లేకుండా చేసిండ్రు ఇక్కడ. ఇవాళ ఆయన ఛానల్ అవే కదా. ఇవాళ ఏ ఛానల్ చూపెడుతున్నాయన్నా ఈయన దొంగ మాటల మీద సోషల్ మీడియా తప్ప. ఆ తోపు ఛానళ్ళు, దమ్మున్న ఛానళ్ళు, తొడగొట్టే ఛానల్, తొడగోసుకునే ఛానళ్ళు. ఇక అంతే ఉంటుంది ఏమన్నా అంటే ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళతో ఏం కాదన్నా, వాళ్ళతో ఏం కాదు, వాళ్ళతో ఏం కాదన్నా. వాళ్ళు ఆంధ్ర పాట పాడతారు, తెలంగాణ మీటింగ్ తెలంగాణ ఛానళ్ళు పెట్టుకుంటారు, ఆంధ్ర పాట పాడతారు. నాకు ఇక్కడ ఉండడానికి వీలు లేదని గట్టిగా అనుకుంటే వాడు ఉండడానా? నా సొంటోడు ప్రజాప్రతినిధి అయ్యి నువ్వు ఇక్కడ ఉండొద్దు డబ్బా అంటే వాడు ఉండడు. వాడు నా ఛాలెంజ్ చేస్తున్నా. నాకు అంత పెద్ద బ్రెయిన్ స్పైన్ ఉంది కాబట్టి నేను అక్కడాక పోతలేను. కాల్ చేసి వెళ్ళిపోరా బాయ్, నీ విజయవాడ పెట్టుకోపోరా బాయ్ అని చెప్పి పంపించేస్తేనే వాళ్ళను. నువ్వు ఇక్కడ ఉంటావు, ఇక్కడ దొంగ పని లంగ పని నేను చూపియావు. ఇక్కడ నేను దొంగ అని అంటే నాకు రూపాయి పుడతలే అంటే నువ్వు చూపియావు. విశ్లేషణ జరిగాయి. అక్కడ ఆంధ్రాలో మాత్రము దువ్వాడ దువ్వేనా, విజయసాయిరెడ్డి లీలలు అంటే మాత్రం గంటలు చర్చలు పెడతావు. అదే మళ్ళీ నేను హైదరాబాద్లో నేను చూడాలి. నా వాడితేది నా విశ్లేషణ ఏది, నా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల పైన విశ్లేషణ ఏంది, అక్కడ మేధావులు ఏది? సరే అర్థమైంది. కానీ నేను ఒక ఆర్టికల్ చదివిన గతంలో, తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి ఏ రేంజ్లో ఉందంటే, ఒక అనామక ఊర పేరు లేని ఒక అఘోరి ఇష్టానుసారం పోలీసులను కొట్టొచ్చు, ప్రజల్ని కొట్టొచ్చు, వార్నింగ్లు ఇవ్వచ్చు, శాపనార్థాలు పెట్టచ్చు, అవసరమైతే సేదవాడి చేస్తా అని చెప్పొచ్చు, విపరీతమైన కొన్ని కేసులలో హల్చల్ చేయొచ్చు. ఒక శాంతి భద్రత పరిస్థితి, లేకపోతే రాష్ట్రంలో నడి రోడ్ల మీద హత్యలు జరగవచ్చు, లేకపోతే ఏమంటారు బెదిరింపులకు ఇవన్నీ జరుగుతుండొచ్చు. ఇవన్నీ చెప్పేసి ఒక ఆర్టికల్ సంథింగ్ ఏదో ఒక పేపర్లో చదువుకుంటూ వచ్చిన. బట్ ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటూ వస్తుంటే, మేజర్గా ఏదేమైనా కూడా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది నువ్వు సేఫ్గా ఉండాలి, యాజ్ ఎ యూ అండ్ మీ అండ్ ప్రజలు. ఆ ప్రజల సేఫ్టీ కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. ఆ ప్రజలకు అసలు అందులో హైదరాబాద్ లాంటి ప్రాంతంలో మళ్ళీ మత కల్లోలాలకు సంబంధించిన దాంట్లో ఏదో కుట్ర జరుగుతూ ఉందని చెప్పేసి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూసారన్నా? అన్న ఏమున్నా మనము తెలంగాణ పబ్లిక్ కానీ హైదరాబాద్ పబ్లిక్ కానీ అప్రమత్తంగా ఉన్నారు. ఈ కుట్రలా ఉంటారు. ఈ పత్రికలు లఫంగి పత్రికలు లాడిన ఆటలేనా అన్న. ఇంద్రు పంచాయతీ అంతా ఆంధ్ర పాలన టైంలో జరిగినాయి, వాళ్ళు చేసిన స్కెచ్లే. తెలంగాణలో జరిగిన స్కెచ్లు ఏం లేవు. ఇవాళకి అటువంటి సందర్భాలు చాలా వచ్చినాయి. ఇవాళ అసద్ కూడా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇవాళ పాకిస్తాన్ సైన్యం పైన వాళ్ళ బుద్ధి చెప్పాలని చెప్పేసి అసద్ స్టేట్మెంట్. పొలిటికల్గా మనం ఎటువంటి వేరియేషన్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ హైదరాబాద్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ తెలంగాణ. ఇటువంటి బుక్కడగాన్లో వచ్చి ఇలా పుల్లలు పెడితే, లేకుంటే 4-5 గుడికాడికి తీసుకొచ్చి ఎద్దును కోసి మస్జిద్ కాడికి తీసుకొచ్చి పందిని కోస్తే పంచుకునే జరుగుతున్నాయి, రెచ్చగొడుతున్నా. కానీ ఏడ కూడా జనం కానీ పబ్లిక్ కానీ భాయిచారాతోనే ఉన్నారు. వీళ్ళ పరిపాలన వీళ్ళు ఎంతకైనా తెగిస్తారన్న, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు. కానీ వీళ్ళు బద్దకస్తులు. ముందే ఓటమి చెట్టోళ్ళు, మాతో కాదన్నోళ్ళు దిగిపో. ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు.
నాకు వద్దు దిగిపో రాయనమ్మ చేయి. నేను అందుకని అన్న ప్రజాస్వామ్య బద్ధంగానే చెప్పిన క్యాబినెట్ సమావేశం చేసుకోమంటున్నా, మంత్రులు మీరు దొంగ పాలన కింద ఉంటారా అని అంటున్నా అన్న. వాళ్ళని చూస్తే సిగ్గైతుంది అన్న చెప్తున్నా కదా, మంచిగా ముత్తైదులు లెక్క తయారైపోతుండ్రా అన్న మంత్రులు. ముత్తైదులు మీరు ఇట్లా చెప్తా ఉన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సమగ్రంగా మీరు ఒక కార్పొరేషన్ పదవి కూడా తీసుకున్న వాళ్ళు, ఇంత జరుగుతూ ఉంది. అరే కనీసం ఒక 20 ఏళ్ల పాటు మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బతికిగట్టే పరిస్థితి లేదు ఇక్కడ ఉన్నటువంటి నాయకుని తీరు వల్ల అని చెప్పేసి ఈరోజు కేంద్ర అధిష్టానానికి తెలియదా అన్న? నేను అడిగే దానికి సూటే చెప్పాలి. వాళ్ళు ఇంత జరుగుతుంది, పార్టీకి మొత్తం అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న సహచర మంత్రులు అన్నట్టు, లేకపోతే వాళ్ళకి వ్యతిరేక వర్గమో లేకపోతే వైరి వర్గమో ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే వర్గాలు. సరే ఈయన ఏమైనా తీసేసి నాకు అవకాశం వస్తున్నాడు అక్కడ చెప్పడా? మరి చెప్పినా కూడా వాళ్ళు ఎందుకు ఇంకా కూడా ఇదే వ్యవస్థను కొనసాగిస్తున్నారు? ఇంకా 4 రోజులు అయితే ఇంకా కూడా వ్యవస్థ అయిపోతుంది కదా పార్టీ. ఇప్పుడు అది ఆ క్వశ్చన్ మీకుంది, ఆ క్వశ్చన్ నాకు కూడా ఉంది, ఆ క్వశ్చన్ మంత్రులకు కూడా ఉంది కొంతమందికి. కొంతమంది ఎమ్మెల్యేలు ఏంది అధిష్టానం అంటే అన్న, ఒకటి కేసీ వేణుగోపాల్ అంటోనే మెయింటైన్ చేస్తుండు ఫుల్ లెవెల్లో. ఓన్లీ కేసీ వేణుగోపాల్ అంటోడే రాహుల్ గాంధీ కన్ను ముక్కు చెవులు. రాష్ట్రానికి దేశానికి కాబోయే ప్రధాని అనుకున్నప్పుడు అదొక జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాల పార్టీ అని చెప్పినప్పుడు, శతాబ్దాల పార్టీ అని చెప్పుకున్నప్పుడు కింద ఏం చేస్తుంది, ఏం జరుగుతుందో దీనివల్ల రేపు పొద్దున నాకు ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి రాహుల్ గాంధీ నాకు గుర్తించాలి కదా అన్న. ఇప్పుడున్న మీనాక్షి నటరాజన్ గారికి ఎలక్షన్ జరిగిన సందర్భంనే ఈయన ఎక్కడ సీఎం అవుతాడో అన్న భయం కూడా నాకు ఉండే, పార్టీ కోసం పనిచేసుకుంటానే. అప్పుడు అన్నీ వివరించిన, ఆమెకు అన్నీ తెలుసు. ఒక సెక్షన్ ఆఫ్ లీడర్స్కు నేను చాలా మందికి చెప్పిన, ఇప్పటికి కూడా నాకు వచ్చిన వాళ్ళ గ్రూప్లలో. నేను ఇవాళ కూడా వాట్సాప్ గ్రూప్లలో ఇవాళ కూడా నేను ఉన్నాను, ఎవరిని తీసేయాలి. ఇవాళ కూడా ఒక డిబేట్ నడుస్తుంది. ఓకే, ఆయన ఎందుకు తీస్తలేదు? దరిద్రం ఏంటంటే మొన్నదాకా దరిద్రత ఉండే దీపాదాస్ మున్షి అని, ఆమెను మెయింటైన్ చేసిండు. మీనాక్షి రాజా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, కొంచెం ఉంటుంది. కానీ ఏదో నేను అన్న 2 దిక్కులు ఉండొచ్చు. ఒక దిక్కు నా దగ్గర పోతే నేను పార్టీని బొందబెట్టుకోవచ్చు, లేకుండా మేనేజ్ అవుతుండొచ్చు. ఏది ఉన్నా కానీ కాంగ్రెస్ దీంట్లో ఎక్కువ ఏదై ఉండే అవకాశం ఉంటుంది అన్న మీ దృష్టి. కేసీ వేణుగోపాల్ మేనేజ్ ఎక్కువ, అంతే. కేసీ వేణుగోపాల్ కాపాడుతుంది అనేది మాత్రం. ఎన్ని రోజులు ఇప్పుడు ఆయన కాపాడడం వల్ల పార్టీ చచ్చిపోతుంది కదా? చచ్చిపోతే నాకేందండి. ఇప్పుడైతే ఇంకా 3.5 ఏళ్ళు ఉన్నారు కదా. అట్లయితే 3.5 years ఇస్ లాంగ్ పీరియడ్ కదన్నా. సంవత్సరం నెల రోజులు ఎమ్మెల్యే ఉంటే చాలనుకున్నా. ఈరోజు సింపుల్గా నేను మాట్లాడుతున్నా. ఒక గొప్పగా అవకాశం ప్రజలు ఇచ్చారు. ఇలా ప్రతిపక్షంలో ఉన్న యువ నేతలందరూ కూడా చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు, అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిద్దామని చెప్పేసి అంటున్నారు. దాన్ని ఎట్లా వాళ్ళ దండాలు వాళ్ళు పడుతున్నారు, ప్రతిపక్ష పాత్ర సమగ్రంగా పోషిస్తున్నారు. దేవుడు ఇచ్చిన నీకు అవకాశం, బట్ నువ్వు దాన్ని నిలబెట్టుకొని ఇంకా కొన్నిసార్లు అయ్యే ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇట్లా చేసుకుంటే ఎట్లా మరి అన్న? ఇలా ఆయన అట్లా అనుకోడు. ఇలా కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయే పార్టీని నేను పోయి లేపిన, ఇది ఎట్లా బతికే పార్టీ, ఎవరున్నా బతికే పార్టీ. 4-5 రోజురా అన్న కాంగ్రెస్ పార్టీ జీవిగంజి. 4-5 రోజురా చచ్చిపోయే పార్టీకి చెప్పుకుంటారు, క్లెయిమ్ చేసుకుంటారు అన్న. ఆడే ఒక అంటే ఇప్పుడు ఎట్లుందని అంటే 3.5 years బ్యాకే నీకు తెలిసిన నాకు తెలిసిన చాలా పెద్ద మనిషి, సీఎంలో నడిపిన వ్యక్తి. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారం రానంటే 3.5 ఏళ్ల కిందనే చెప్పిన కాంగ్రెస్ పార్టీ బంపింగ్ మెజారిటీ అధికారంలోకి వస్తుందని చెప్పిన. కొంత బీజేపీ పోయేటోళ్ళు ఆపిన, బీజేపీలో పోయేటోళ్ళు ఇలా మంత్రులు కూడా ఉన్నారు. వాళ్ళు పోయేటోళ్ళు అబౌట్ టు గో కొట్టాలి లొల్లి పెట్టి ఆపిన. మీరు భయపడకుండా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాను అన్న. వీళ్ళు ఏం చేసిండు, ఎడ్ల బండి పోతుంది ఎండలా, బండి కిందకి పోయిండు, నేనేం మోసినా అన్నాడు. కర్మగాని నువ్వే మోసినవరా అయ్యా అని అన్నాం. అంతే ఇక, అంతకు మించి ఏం లేదు. ఆయన కూడా అట్నే అనుకుంటుంది. ఇవాళ కూడా నేను బీజేపీ పోతే బీజేపీ లేపుతా, కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ లేపుతా, టీడీపీ పోతే టీడీపీ లేపుతా, నేను ఎటు పోతే అటే హీరో లేపుతా పైకి తీసుకోపోతా, లేపేసుడు అన్నట్టు మన దృష్టిలో. అయితే ఇవాళ టీడీపీని మొత్తం బొందబెట్టేసిండు, కాంగ్రెస్ పార్టీని అదే పరిస్థితి తీసుకొని వచ్చింది. రేపు ఎక్కడ పోయినా అది అన్న. ఇవాళ నేను ఇవాళ కూడా నేను అతను ఎవరన్నా మాట్లాడదాను, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కంటే ఇవాళ పెద్ద ఎత్తున చెడ్డ పేరు తెచ్చుకున్నది రేవంత్ రెడ్డి. కొంతమంది మంత్రులు సహచరులు వాళ్ళ క్యారెక్టర్ని బట్టి ఇవాళ మీరు ఈయనను మీరు ప్రశ్నించారని రోజు అలా నాకు పెద్ద గొప్ప ఒక 2 ఎమ్మెల్యే నేను లైక్ చేస్తా. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఆయన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, ఇంకొక ఆయన అనిరుద్ధ్ రెడ్డి. వీళ్ళు ఏలైతే చూపించాను, వీళ్ళు అడిగారు కరెక్షన్ చేసుకోమన్నారు, లోపల ఇంటర్నల్ కరెక్షన్ చేసుకోమన్నారు. ఇంటర్ చేస్తా అన్న ఇట్లా మీరు అడిగిన మీరు కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ బ్యూటీ ఏంటంటే కాంగ్రెస్ ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించవచ్చు నన్ను కూర్చొని. నేను పీసీసీ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి క్వశ్చన్ అడిగేది, నేను వితౌట్ క్వశ్చన్ నేను అడిగేటాను కాదు, బరాబర్ అడిగేది నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన జానారెడ్డికి కూడా అడిగిన నేను.
రాహుల్ గాంధీని కూడా అడిగిన నేను, ఎక్కడ మీటింగ్ పోతే అక్కడ బరాబర్ అడిగేది. రాంచీలో నేను జార్ఖండ్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఏలైతే చూపించి నిలబెట్టి బెదిరించిన పిసిసి ప్రేయర్ను సిఎల్పిని తమాషా చేయదు నా దగ్గర అని. ఒక్కటి చెప్పన్నా, మీరు చెప్తున్నారు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ప్రతిపక్షంలో ఏమో పిసిసి రెడ్డి అవుతాడు. ఎందుకు అట్లా అనా? అది లీడర్షిప్ ప్రజాస్వామ్యం అంటారు, దాంట్లో మాది సెక్యులర్ అంటారు, మాది బహుజనవాదం అంటారు, అదంటారు ఇదంటారు. అధికారంలో ఉన్నప్పుడే ఒక బీసీని చేస్తారు, ఇది పిసిసి. కానీ అధికారం పోగానే మళ్ళీ రెడ్డి ఎందుకంటే డి శ్రీనివాస్ లేడా అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు. అధికారం లేనప్పుడే డి శ్రీనివాస్ చైతన్య వచ్చింది, మల్లికార్జున్ ఉండే, చాలా మంది ఉండే, అట్లా ఏం లేదు అనా. అక్కడ సబ్జెక్ట్ టాలెంట్ని బట్టి ఉంటుంది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏంటంటే బహుజన వాయిసెస్ ఏమైందంటే బానిసత్వం కిందికి వెళ్ళిపోయినారు. నాకు లీడర్ కావాలనే షోకు మొన్న గట్టిగా నేను సీఎం కావాలనే కోరిక గట్టిగా అనుకుంటే దామోదర్ రాయనసింహ ఛాన్స్ ఉండే ఆయన గట్టిగా అనుకోలే. లేక నేను ఎంత అన్నా అదే అంటారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో నేను కూడా నేనే రెడ్డి సీఎంని, నెక్స్ట్ దళితులతో వెళ్ళిపోతామని చెప్పేసి ఏదో వార్త వినపడుతుంది కాంగ్రెస్లో. అన్న ఎవరైతారు అనేది తెలియదు, ఎవరు పోతారో తెలియదు. కానీ వ్యక్తిగతంగా ఒకవేళ ఈ ముఖ్యమంత్రి మారితే పక్కా జెర్సన్ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేల ఎవరికి అవకాశం దక్కితే కొంచెం న్యాయం జరుగుతుందని అనుకుంటారు ముఖ్యమంత్రులన్నా? ఈ ముఖ్యమంత్రి ఒకవేళ మారితే ఉన్న ఎమ్మెల్యేల కానీ మంత్రుల కానీ ఎవరైతే బాగుంటారు? నేను పేరు చెప్తే ఆయన టార్గెట్ చేస్తారు కదా. చేస్తారే, అట్లా ఉంటుంది అన్న, చెప్పాలి కదా. ఉంటారే అన్న సీఎంకు అన్ని అర్హులు ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ రాయనసింహ. అంతేనా? ఆయన కూడా ఎక్కువ ఈ మధ్యలో ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తారు? నేను దొంగ డిప్యూటీ సీఎం చేసినాడు అన్న. డిప్యూటీ సీఎం కాదు, గ్రేట్ స్పోక్స్ మ్యాన్, స్టేట్స్ మ్యాన్, స్పోక్స్ మ్యాన్. నీకు తెలంగాణ గురించి ప్రెజెంటేషన్ ఇచ్చినోడు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినోడు. బట్ ఎక్కడ కూడా ఆయన ఈ మధ్యలో అంతే కదా, ఈయననే ప్లాన్డ్గా ఇది చేసిండు. అట్లా కాదు, నీకు గట్టిగా ఎవరు అనుకున్నా వీళ్ళు ఎవరు అనుకోలే. ఇక ఈయన దోతాయన ఉన్నాడు, ఎక్కడ పోయినా వస్తుంది నా దొడ్లో చీనాలి అనే రకం. నాది నాకు కావాలి, మొత్తం మ్యాక్స్ ఫిక్సింగ్ ఉంటాడు అంతేనా? దోతాయన డేంజర్ అన్న, ధోతి పాయింట్ ఇద్దరు కథం పట్టించేసారు. రైట్. ఇదే విషయానికి సంబంధించి మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి పేరు మాట్లాడుకుందాం, తుమ్మల నాగేశ్వరరావు. అసలు ఈ ఉచిత పథకాలు ఎత్తిరవై అన్న కాడ తీసుకొచ్చింది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఇవాళ కూడా గెరవ చేసిండు ఎక్కడ ఆయనను, కార్యకర్తలు ఖమ్మంలో తిరగబడుతుంది. అయితే ఆయన లేనప్పుడు ఆయన కొంచెం సిన్సియర్. పొంగిరెడ్డి అంటే 420 కాడు, కానీ ఈ సిన్సియర్ ఎవరు తుమ్మల నాగేశ్వర అంటే నాన్ కరప్ట్. అన్నిసార్లు మంత్రి పదవి చేసినా కానీ అంత పెద్ద సంపాదన ఉన్నోడేం కాదు. ఈ పథకాలు కావని చెప్పి ఆయనకు అర్థమైపోతుంది అన్న. సీనియర్ మంత్రులకు ఆయన ఇక కాంగ్ ఉండాలంటున్నారు కదా. దామోదర్ రాయనసింహ నేను మొన్న మీ ఛానల్ నేను చూసిన, ఈ హెలికాప్టర్ ఎందుకు వేసుకొని తిరుగుతుంటాయి అసలు, దానికి ఏం సంబంధం మేము తీసుకునేది. సేమ్ తుమ్మల కూడా అదే మాట అన్న, అవన్నీ వెల్కమ్ చేయాలన్నా. రియల్గా అన్న పథకాలు ఇచ్చుడు తప్పు, నీతోని కాదు, నువ్వు అబద్ధం చెప్పినావు, చెంపలు వేసుకొని 100 గుంజీలు తీయాలి. బట్టి సంతకాలు పెట్టినారు ఇద్దరు, దోటోడు పైంటోడు ఇద్దరు. జనానికి తెలంగాణ ప్రజలకు ఇది మేము నష్టపోయిన మా దగ్గర రూపాయి లేదు, అప్పులపాలవాడు కాదు, మీరు తప్పించుకోవద్దు. 100 గుంజీలు బరబ్బర్ లెక్క పెట్టి తీయాలి. రవీంద్రబాద్గా నిలబడి ఇద్దరు సంతకాలు పెట్టినందుకు. సంతకాలు పెట్టి మరి జైలుకు పోవాలి, మీరు జైలుకు పోవాలని మీరు సంతకాలు పెట్టిన కదా. నువ్వు ప్రతి దాదాపు కొన్ని ఇచ్చినప్పుడు 6 గ్యారంటీలు ఉండే, ఆల్మోస్ట్ 400 పైన హామీలు ఉండే. మరి ఎవడన్నా అడిగిందా నేను నాకు పెన్షన్ పెంచమని? మేము అడిగినామా? ప్రజలు నమ్మిరు కదా. అర్థమైందా? నువ్వే చెప్పినావు, నువ్వు చెప్పినావు, నువ్వు మాట పైన నువ్వు విన్నవాడాలి, లేకుంటే దిగిపోవాలి. కానీ నా కుర్చీలో బరాబర్ ఉంటా, ఇవన్నీ దొంగతనమైంది, నా ప్రోటోకాల్ నాకు కావాలి. మరి నువ్వు అవన్నీ తిరిగి స్కూటర్ మీద రోజు స్కూటర్ మీద పోవా నువ్వు? కాళ్ళ కానవా ఎందుకు ఇక నీకు? పైసలు లేనప్పుడు పెట్రోల్ బొక్క. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంతా ఒప్పుకోదు. ఎవరు చంపుతాడన్నా? అంతేనా? ఈయననే మంది చంపకుండా చాలు, ఈయననే ఎవడు చంపుతాడే వాళ్ళ అన్నా. ఈయన ఎవడన్నా చంపనీకి ఎవడన్నా తుపాకీ తయారు చేసినా వాని శ్రమ దండుగా, అంతేనా? గుండు తయారు చేసిన గుండోని వాని శ్రమ దండుగా. వీళ్ళని దొంగలని చెప్పుకున్నాను, ఎవడు చంపుతాడు? ఈ దొంగ నేనేం చంపాలి, నాకు ఆ పాపం నాకెందుకని ఎవడు చంపాలి? ఇప్పుడు ఆర్థిక నియంత్రణ చేయాలనుకున్నప్పుడు నీకెళ్ళే మొదలు పెట్టాలి కదా అన్న. నేను ఒకటే అంటున్నా, ఇవాళనైనా ముఖ్యమంత్రి గారు మీ ఇల్లు వదిలేయండి, వచ్చి ప్రజాభవన్లు ఉండండి, మీరు ప్రజలకు అందుబాటులో ఉండండి. ఉన్నారు కదా కామన్ మ్యాన్ కలవండి. మంత్రులు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం ఉన్నాడు, ఇంకో మంత్రి ఉన్నది.
దానికి అరే నువ్వు 10 శాఖలు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గరే ఉంటుంది, ఆయన దగ్గర ఆయన సీఎం లెక్కనే ఫీల్ అవుతాడు. ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరిని కలవడు, ఓన్లీ బిల్స్ వచ్చేటోళ్ళు ఉంటే నా దగ్గరికి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు మీతో మాట్లాడినా, మంచి విషయాలు మీతో షేర్ చేసుకున్నా. ఇది దానికి ఏదేమైనా కూడా తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవానికి సంబంధించిన ఎట్లాంటి అది వచ్చినా కూడా తట్టుకోలేరు. ఏదేమైనా కూడా మా పొట్ట మీద కొట్టు పడతాం, కానీ మా ఆత్మగౌరవం మీద కొడతాం మాత్రం ఖచ్చితంగా పడం. దీని మీద ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి మీరు ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా బక్కా జడ్సన్ గారు రాజీనామా చేయాలి, క్షమాపణ వీలైతే రాజీనామా కూడా చేయాలని చెప్పేసి జడ్సన్ గారు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.